So, hello everyone, welcome to my YouTube channel. This is Abhinav. So, today we are going to meet ఒక ఆయన స్పీడ్ 400 MY25 ఉన్నాడు. సో నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యిండు అండ్ ఐ వాజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ అట్లా. సో ఆ సొల్యూషన్ చెప్పుకుంటా అట్లా పరిచయం అయ్యిండు. సో ఆయన బైక్లో ఏదో ఇష్యూ ఉందంట, ఒకసారి కలిసి ఏందో చూస్తావా బ్రో అని అట్లా అడిగితే వెళ్తున్నా. ఇప్పుడు నాకు ఈ 2 యూటర్న్లు మూసేసి ఇంత దూరం రావాల్సి వస్తుంది రోజు యూటర్న్ కోసము. సో బాచ్పల్లి గెస్ట్ హౌస్ దగ్గర కలుద్దామని చెప్పిన. అండ్ ఈ నుండి ఒక 8 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, 7 or 8. సో ఇప్పుడు వెళ్ళి అండ్ ఇఫ్ పాసిబుల్ అతనికి టైం ఎక్కువ ఉందంటే ఐ విల్ ట్రై టు డూ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ 400 దిస్ అండ్ MY25ది. అండ్ వన్ మోర్ బ్లాగ్ ఏమైందంటే లైక్ ట్యాంక్ బండ్ బ్లాగ్ చూసేసే ఉంటారు మీరు ఆల్రెడీ. సో ఆ బ్లాగ్లో ఐ ఫర్గాట్ టు క్లీన్ ద లెన్స్. దానివల్ల కొంచెం లైక్ ఇమేజ్ క్వాలిటీ అంత మంచిగా రాలేదు. అండ్ దానివల్లనే నేను హెసిటేట్ అయితే, అంటే లైక్ ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు నాకు ఎడిట్ చేయాలని, పెట్టాలని. బట్ ఐ విల్ ఎడిట్ అండ్ అప్లోడ్ ఇట్. ఆల్రెడీ ఎడిట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది, ఎక్స్పోర్ట్ చేసిన. కానీ కొన్ని చేంజెస్ ఉంటే మళ్ళీ అది డిలీట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చిన్న చేంజెస్ కంప్లీట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఐ గాట్ దిస్ ఫోక్ సీల్ కవర్స్. సో దానికోసమని కెమెరా ఇక్కడ ప్లేస్ చేసిన. దట్ విల్ రికార్డ్ ఇట్. అసలు మంచిగా ఉందా లేదా అని. నేను జిప్ టై కూడా మొత్తం కరెక్ట్ ప్రాపర్గా పెట్టలే, అది ఎగ్జాక్ట్ పొజిషన్ కరెక్ట్ అని తెలిస్తే అప్పుడు పెడదామని. అండ్ వెంకట్ గారి కెమెరా వానికి ఇద్దామని అనుకున్నా. సో మొన్న నా కెమెరా పట్టుకపోయినా వాన్ కెమెరా అనుకొని ఇవ్వాలని, మళ్ళీ రిటర్న్ వచ్చేసింది ఇది. సో 2 సేమ్ మోడల్ సేమ్ ఉండడం వల్ల అట్లా కన్ఫ్యూజన్ వచ్చింది. ఆడ పోయి చూసిన తర్వాత ఫైల్స్ అన్నీ నాయి ఉన్నాయి కెమెరాలో, అప్పటి వరకు తెలియదు. అంకుల్ మంచి ఫోన్లో చూస్తుండు నీట్గా. చాలా ఇంపార్టెంట్ ఫోన్ చూడడం మాత్రం మస్తు ఇంపార్టెంట్. సో నా లాస్ట్ కాక ముందు వీడియో అబౌట్ GT 650 అది ఎక్కువ వ్యూస్ రాలే దానికి. బట్ ఆ వీడియోకి లైక్ 3 డిఫరెంట్ టైమ్స్లో షూట్ చేసిన వీడియో అది. లైక్ ఫస్ట్ ఇంట్రో ఎప్పుడో నేను డిసెంబర్లోనే ఎప్పుడో తీసిన, నవంబర్ డిసెంబర్ ఆ టైంలో తీసిన. అండ్ అది ఇంట్రో లాగా పెట్టిన ఆ షార్ట్స్ అన్నీ. దాని తర్వాత మెయిన్ వీడియో ఒకరోజు తీసిన. అండ్ మళ్ళీ అవుట్రో ఒకటి మళ్ళీ 2 weeks తర్వాత తీసిన. సో అది మస్తు రోజులు పట్టింది ఆ వీడియో కంప్లీట్ చేయడానికి. సో వీఆర్ ఆన్ న్యూ స్పీడ్ 400 MY25 పైన. సో ఇందులో నుండి తీయడం టాస్క్ ఇప్పుడు మనకి. అమ్మా షూస్ కూడా వేసుకొని రాలే రోజు నేను. ఈ మట్టి ఉంటే కష్టమే మనకు తీయడం నుండి. సో నా బైక్ కన్నా కొంచెం సౌండ్ తక్కువ ఉంది అండ్ హైట్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది.
సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం రైడింగ్ దిస్. సౌండ్ అసలు మినిమల్ సౌండ్ వస్తుంది, అసలు సౌండ్ వస్తున్నట్టే అనిపిస్తలే నాకు. యా సౌండ్ అసలు బైక్ సౌండ్ ఎక్కువ వస్తలేదు, నాది చాలా ఎక్కువ వస్తుంది. ఇట్లా అంటే నాకు వినిపిస్తుంది ఎక్కువ, లైక్ తెలుస్తుంది కదా మనకి సౌండ్ డిఫరెన్స్. సో ఫస్ట్ అబ్జర్వ్డ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ దట్ సౌండ్ డిఫరెన్స్ ఉంది. ఇది చాలా క్వైట్ ఉంది నా దానికన్నా. మేబీ నా దాంట్లో నా ఎగ్జాస్ట్ ఇష్యూ ఉంది కాబట్టి దానివల్ల ఎక్కువ సౌండ్ అనిపిస్తుందేమో, బట్ ఇది చాలా క్వైట్ ఉంది. యా గేర్ బాక్స్ ఇష్యూ బ్రో అంటే బ్రో అన్నట్టు ఫస్ట్ నాకు ఈ ఇష్యూ గురించే చెప్పిండు. గేర్ బాక్స్ ఇష్యూ ఉంది ఒకసారి చూస్తారా అని అడిగిండు. సో ఇప్పుడు నేను గేర్ డౌన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్, సంథింగ్ ఈజ్ దేర్. సో తర్వాత నన్ను ఆగిన తర్వాత ఏమేమి డిఫరెన్సెస్ నోటీస్డ్ అని అడుగుదాం ఒకసారి. దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది వాట్ హ్యావ్ చేంజ్డ్ అని, వాట్ చేంజెస్ దే మేడ్ అని. యా ఫుల్ చాలా తక్కువ వస్తుంది సౌండ్. యా గేర్ బాక్స్ మరీ నాదానంత స్మూత్ లేదు. ఐ డోంట్ నో వై, కొంచెం తక్కువ స్మూత్ ఉంది. రైడర్ పోస్టర్ కూడా డిఫరెంట్ ఉంది దీనిపైన. సీట్ కొంచెం హార్డ్ ఉన్నట్టుంది అండ్ సీట్కి ఒక 5 or 10 mm పెరిగింది. సో దానివల్ల కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తుంది. జర్కింగ్ ఇష్యూ ఎక్కడ వస్తుంది? జర్కింగ్ ఇష్యూ సో నాకు జర్కింగ్ ఇష్యూ అని కూడా చెప్పిండు. సో నాకు జర్కింగ్ ఇష్యూ ఏమంత తెలియలేదు, సో అందుకే ట్రై చేస్తున్నా. లేదు జర్కింగ్ ఇష్యూ ఐఎమ్ నాట్ గెట్టింగ్. సో నాకు సౌండ్ కూడా ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ఏం వస్తలేదు దీనికి. సో నా దానికి వచ్చినట్టు. యా మిగతా ఆస్పెక్ట్స్ మొత్తం సిమిలరే ఉన్నది. సో కొంచెం హైట్ ఎక్కువ ఉంది అండ్ పాట్ హోల్స్లలో కొంచెం లైట్గా స్టిఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మేబీ నా 2 సార్లు ఆయిల్ చేంజ్ అయింది, ఫోక్సిల్ ఆయిల్ చేంజ్ అయింది కాబట్టి మేబీ దట్ మైట్ బి ద రీజన్. సో కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. యా గేర్ బాక్స్ కొంచెం నాట్ స్మూత్, టప్పని పడుతుంది కిందికి. సో సిటీ రైడ్ అంటే ఇప్పుడు మనకు ఎక్కువ తెలియదు, బట్ దిస్ ఈజ్ వాట్ వీ కెన్ డూ రైడ్ నౌ. ఇప్పుడు ఇంకొద్దిసేపు అయితే చీకటి అయిపోతుంది మొత్తము. జర్కింగ్ ఇష్యూ ఏం రావట్లేదు. ఓకే చూద్దాం ఇప్పుడు ఒకసారి. లేదు సో గేర్ బాక్స్ అప్ షేప్స్ అయితే ఓకే ఉన్నాయి, డౌన్ షేప్సే కొంచెం క్లంకీగా ఉన్నాయి.
సో నేను 6th గేర్లో క్రూజ్ చేయడానికి ట్రై చేస్తున్నా, పవర్ కట్ అవుతుందని చెప్పిండు. సో అందుకని సో నాకైతే ఇంతవరకు ఏం అనిపించట్లే. సో 4th గేర్ నేను కాన్స్టెంట్గా వెళ్తున్నా 80లో, బట్ అరౌండ్ 6000 RPM. నాకేమీ అట్లా అవుతున్నట్టు అనిపిస్తలే. సో నాకైతే కాన్స్టెంట్ స్పీడ్లో నాకు ఇప్పుడైతే ఏం అనిపిస్తలే. మేబీ దట్ నాకు ఈ రైడ్ బై వైర్ అలవాటు అయిపోయినందుకు అట్లా అనిపిస్తలేదేమో. నేను కాన్స్టెంట్గా ఉంచుతున్నా థ్రాటిల్ని అయితే. సో ఇప్పుడు తక్కువ స్పీడ్లో చూద్దాము వాట్ విల్ హ్యాపెన్ అని. ఇందాక కొంచెం ఎక్కువ స్పీడ్లో చూసినాము. సో నథింగ్, ఇట్లనే పట్టుకొని ఉంచిన. ఇప్పుడు అన్ని గేర్లో చెక్ చేసా. 6thలో చెక్ చేసిన, 4thలో, 3rdలో అండ్ 2ndలో కూడా చెక్ చేసిన. నాకు ఇప్పుడు ఇదేం అనిపిస్తలే. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో ఓకే, కొంచెం స్టిఫ్ ఉంది అండ్ సీట్ కొంచెం హార్డ్ ఉంది. మేబీ నాది ఎక్కువ రోజులు వాడడం వల్ల కొంచెం సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా జరగవచ్చు. సో గేర్ బాక్స్ కొంచెం స్మూత్ అవ్వాలి అంతే, మిగతా అంతా ఓకే. బ్రేక్స్ కొంచెం వాట్ విల్ కాల్డ్ ఎయిర్ బ్లీడ్ చేయాలనుకుంటా. ముషి అంటే దాన్ని ఏమంటారు నాకు గుర్తులేదు. స్పాంజీ ఉన్నాయి బ్రేక్స్. ఏం డిఫరెన్స్ గమనించారు? అవును, ఇది చాలా ఎక్కువ ఉంది. తొందరగా వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. దీంట్లో కొంచెం లేట్ వస్తున్నాయి. అవును, ఇది డౌన్ షిఫ్టింగ్లో నాకు అనిపించింది, టక్కన అంటుంది సౌండ్. అదేంగా అది కొన్ని రోజులు మీకు కూడా లైక్ గేర్ షిఫ్ట్ చేయడం అలవాటు అయిపోతే లైక్ ఫాస్ట్గా నొక్కేసేస్తే అది సెట్ అయిపోతుంది. ఇంకేం లేదు, నాకు అసలు ఆ ఇష్యూ తెలియలేదు థ్రాటిల్ది. నాకు దీంట్లో తెలిసింది కొంచెం, అంటే ఇలా తిప్పి ఇలా పట్టుకున్నాం అనుకోండి, బండి అలా అలా కొంచెం కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇలా కాన్స్టెంట్గా తిప్పుతుంటే పర్లేదు, కానీ ఒక దగ్గర ఆపి పట్టుకుంటే కాన్స్టెంట్గా అలా. నేను యూజువల్గా ఈ లాంగ్ రైడ్స్కి వెళ్తాం కదా, నేను అంతే ఇట్లా పెట్టి అంతే ఉంచేస్తా కదా, నాకు ఇప్పుడు అనిపించలే అట్లా. ఏంటంటే ఇప్పుడు బంప్స్ వస్తాయి కదా, రోడ్ పైన బంప్ వచ్చినప్పుడు మన చేతి వెనకాల ముందలకి అయినప్పుడు దానివల్ల కూడా వస్తుంది ఒక్కొక్కసారి. అది నేను గమనించిన, అది లైక్ రైడ్ బై వైర్ కదా, చిన్న చేంజెస్ జరిగినా పవర్లో చేంజ్ వచ్చేస్తుంది. సౌండ్ తెలిసిందా డిఫరెన్స్? ఇక్కడ నుండి అంటే వాల్యూమ్లో నేను ఇది ఎక్కగానే నాకు ఇది అసలు సౌండే రాలేదనిపించింది. ఇది నాకు ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది నాకు. అర్థమైంది కదా, వాళ్ళు ఇంత క్లియర్గా వినిపిస్తే వాళ్ళకి అర్థమవుతలే. ఆడు ఉన్న కింది నుండి ఆడి నుండి వస్తుంది ఎయిర్, నాది ఇప్పుడే గమనిస్తున్నా నేను. ఇదంతా ఎగ్జాస్ట్ నుండి వస్తున్నట్టు వస్తుంది సౌండ్.
కింది నుండి వస్తుంది, ఈడ దుమ్ములేస్తుంది. కానీ కొంచెమే వస్తుంది నీకు, అసలు ఆ డిఫరెన్సే తెలియట్లే. సౌండ్ కూడా డిఫరెన్స్ తెలిసిపోతుంది దానికి దీనికి. ఇది కొంచెం స్మూత్ వస్తుంది, అది వైబ్రేషన్స్ వస్తున్నాయి దానికి. నేను లాస్ట్ ఇయర్ ఫెబ్ నుండి చెప్తున్నా ఈ విషయం వాళ్ళకి, 1 year అయిపోయింది దానివల్ల. దాని నుండి చాలా మందికి మారుస్తారు. నాకు అసలు లేదని చెప్పేస్తారు స్ట్రైట్గా. చెప్పారు. నేను గచ్చిబౌలి వెళ్ళిన కదా, రెట్రో ట్రయంఫ్ బంజారా హిల్స్లోది, ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు, సౌండ్ లైట్గా వస్తుంది, ఎక్కువ వచ్చినప్పుడు చేంజ్ చేస్తాము అని చెప్పిండు. నాకు ఎక్కువ వస్తలేదు కదా, అప్పటి నుండి అది అంతే ఉంది. ర్యాండమ్గా వస్తుంది ఎప్పుడన్నా ఒకసారి ఎక్కువ. ఎప్పుడు మార్నింగ్ రైడ్కి వెళ్ళినా నేను కోల్డ్ స్టార్ట్ చేసి ఒక 2 minutes వదిలేస్తా బైక్ని. అంతలోపు నేను షూ వేసుకోవడమో ఏదో చేస్తా. అది చేసిన తర్వాత బయటికి వచ్చినా కానీ అది సౌండ్ వస్తుంది కొద్దిసేపటి వరకు. అది ఎవ్రీ మార్నింగ్ రైడ్కి వెళ్ళినప్పుడల్లా నేను గమనించిన. లాస్ట్ అందుకే మొన్న రికార్డ్ చేసిన, అది అప్లోడ్ చేయాలి వీడియో. ఓకే బ్రో, బాయ్. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్లో వెళ్ళాలి, ఎంతవరకు ఉందో తెలియదు. ఈ రోడ్ వేస్తారు కాబట్టి మరీ ట్రాఫిక్ పెరిగిపోయింది. అండ్ కమింగ్ టు ద MY25, బైక్ బ్రేక్స్ అండ్ క్లచ్ కొంచెం స్మూత్ ఉంది, అండ్ ఫ్రంట్ బ్రేక్ కొంచెం స్పాంజీ ఉంది. చెప్దాం అనుకున్నా మర్చిపోయినా, నేను మెసేజ్ చేస్తాను తర్వాత బ్రోకి, లైక్ బ్రేక్స్ బ్లీడ్ చేసుకోమని. అండ్ ఏంది అది గేర్ బాక్స్ డౌన్ షిఫ్ట్స్ కొంచెం స్మూత్ అవ్వాలి దానికి, మిగతా ఏం ఇష్యూ లేదు. అండ్ దీనికి దానికి డిఫరెన్స్ అయితే మీరు చూసుంటే అయితే సౌండ్ కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది. నాది మరీ ఎక్కువ వచ్చేస్తుంది. లైక్ ఆ వీడియో మీకు ఎంతవరకు వినిపిస్తుందో తెలియదు, 2 బైక్స్ రెవ్ చేసిన. సో దాన్ని బట్టి ఏం జరుగుతుందో తెలియదు, చూడాలి. సో లైట్ ఈస్ గోయింగ్ డౌన్, సో వీడియో సరిగ్గా రాదు కాబట్టి ఐ నీడ్ టు గో హోమ్ ఫాస్ట్ అండ్ ఈ వీడియో ఎండ్ చేయాలి. సో అండ్ నెక్స్ట్ వీడియో విల్ బీ ఆన్ ఇంజన్ బ్రేకింగ్ అండ్ రెవ్ మ్యాచింగ్. సో హోప్ అందరికీ హెల్ప్ఫుల్ ఉంటుంది ఆ వీడియో. సో బ్రో ఎక్కువ లైక్ బైక్ని ఎక్కువ ఓపెన్ చేయలే ఇంతవరకు, దానివల్ల అంత స్మూత్ అవ్వలే ఇంకా బైక్ అది. సో దాట్ మైట్ బీ ద ఇష్యూ, కొంచెం స్మూత్ అవ్వాలి అది. నాది ఎప్పటి నుండో నడుపుతున్నా, 1 year అయిపోయింది కాబట్టి నాది చాలా స్మూత్ అయిపోయింది ఇప్పటికీ. ఆ ఎగ్జాస్ట్ సౌండ్ ఒక్కటి వదిలేస్తే, పక్కకు పెట్టేస్తే. సో మనం కలిసింది పబ్లిక్ ప్లేస్గా అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కాబట్టి కొన్ని మరీ విజువల్ డిఫరెన్సెస్ ఏం చూపించలేము మీకు. సో విజువల్ డిఫరెన్సెస్ ఏంటంటే టైర్ సైజ్ పెరిగింది అండ్ సీట్ ఒక 5 or 10 mm ఎంతో హైట్ కుషనింగ్ పెరిగింది. బట్ నాకేం ఐ ఫెల్ట్ ఇస్ దట్ అది కొంచెం హార్డ్ ఉందని. మేబీ నాది ఇది బ్రేక్ ఇన్ అయిపోయింది సీట్ది, సో దానివల్ల కొంచెం తక్కువ లైక్ సాఫ్ట్ ఉందేమో సీట్, అది కొంచెం హార్డ్ అనిపించింది. అండ్ ద సస్పెన్షన్ ఇస్ ఫర్మ్, అది కూడా మేబీ డిపెండ్స్ ఆన్ ద వాట్ ఎయిర్ ప్రెషర్ ఇన్ టైర్స్ అండ్ టైర్స్. అండ్ వన్ మోర్ థింగ్, నేను బ్లూటూత్ హెడ్సెట్ ఫర్ హెల్మెట్ కొన్నా. దాన్ని ఇంటర్కామ్ అని ఎందుకు అంటలే అంటే అది ఇంటర్కామ్ కాదు కాబట్టి, ఓన్లీ ఇట్ డస్ అ బ్లూటూత్ థింగ్. అంటే ఫోన్కి కనెక్ట్ అవుతుంది, పాటలు ప్లే చేస్తుంది, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటుంది అంతే.
సో అందుకే దట్ ఈస్ నాట్ అన్ ఇంటర్కామ్. బట్ అది కొన్నా కానీ రైట్ సైడ్ స్పీకర్ నుండి సరిగ్గా వస్తలేదు సౌండ్. అంటే సరిగ్గా మంచిగా వస్తలేదు సౌండ్, క్లారిటీ లేదు. కాబట్టి మళ్ళీ రీప్లేస్ పెట్టిన, దానికి రిటర్న్ కూడా లేదు. సో ఇప్పుడు రీప్లేస్ పెట్టినందుకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తుంది. దాని తర్వాత అది ఎట్లా వస్తే అట్లా ఇక పెట్టుకోవాల్సిందే. వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం దాన్ని రిటర్న్ చేయడానికి లేదు, ఏది వస్తే అది వాడుకోవాలి ఇంకా. అండ్ ఇట్ ఈజ్ అరౌండ్ 1900. ఎక్స్పెన్సివ్ కాదు కాబట్టి ఏం కాదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ బట్ ఏంటంటే అది ఏదో పట్ అని సౌండ్ వస్తుంది స్పీకర్ నుండి. సో దానివల్ల నేను రిటర్న్ పెట్టేసిన. మధ్యాహ్నం అంతా ఎండ పడుతుంది, సాయంత్రం అంతా చలి పెడుతుంది. చలికాలం స్టార్ట్ అయినట్టు అవుతుంది మళ్ళా. దిస్ క్లైమేట్ ఆల్సో సమ్మర్ లాగా లేదు ఇది క్లైమేట్ ఇప్పుడు. బట్ మధ్యాహ్నం ఏమో ఫుల్ ఎండలు కొడుతున్నాయి, అసలు బయటికి వెళ్ళడానికి వస్తలేదు. రైడ్కి వెళ్ళాలంటే భయం అవుతుంది, ఎక్కడికన్నా బైక్ తీయాలంటే భయం అవుతుంది. సో లాస్ట్ నాకు ఫోక్ సీల్స్ బ్రేక్ అయినప్పటి సంది ఒక్కరోజు తీసినా అనుకుంటా బైక్ నేను. అట్లీస్ట్ ఒక 1 వీక్ అయిపోయింది ఆల్మోస్ట్. ట్రాఫిక్ క్రియేట్ కావడానికి ఏం తెలుస్తుంది రీజన్? ఈ రోడ్లో బేసిక్గా సింగిల్ రోడ్లో ఆడ నుండి అంతా 2 lanes ఆర్ 3 lanes అయింది ఇప్పుడు బేసిక్గా. సో 3 lane రోడ్ అటు నుండి వస్తుంది, అటు నుండి 3 lane రోడ్ వస్తుంది, మధ్యలో సింగిల్ లేన్ అవుతుంది. లైక్ 2 lanes అయిపోతుంది అటు ఇటు కలిపి. అండ్ అప్పుడు ఏమవుతుంది, కొంతమందికి ఆత్రం ఆగని ఫెలోస్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారు, ముందర నుండి ఎవడొచ్చినా సరే నేను ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతా అని అనుకుంటాడు. సో అట్లా ఓవర్టేక్ చేసినప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ ఎక్కువ ఆగుతుంది. ఇప్పుడు ఈ లేన్ ఆగినందుకు ఆ లేన్ అట్లా 2-3 అట్లనే వచ్చినంటే ఆ నుండి ఇడికి జామ్ అయిపోతుంది. ఒక్కొక్క రోజు అయితే మొత్తం ఈ సగం దూరం ట్రాఫిక్ జామ్ ఆగిపోతుంది. బేసిక్గా దానికి రీజన్ ఏంటంటే షుగర్ పేషెంట్స్. సో కొత్త MY25 ఎవరైతే కొన్నారో వాళ్ళు వాట్ ఆర్ ద ఇష్యూస్ దే ఆర్ ఫేసింగ్ చెప్పండి. అండ్ ఆల్రెడీ స్పీడ్ 400 ఎవరి దగ్గర ఉందో వాళ్ళు కూడా చెప్పండి. సో అసలు ఇష్యూ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో అని తెలుస్తుంది మనకి. సో నా దాంట్లో ఉన్న ఇష్యూస్ దాంట్లో లేవు, దాంట్లో ఉన్న ఇష్యూస్ దీంట్లో లేవు. సో అట్లా. సో గేర్ బాక్స్ ఇష్యూ అంటే అది కొంచెం ఏదన్నా అడ్జస్ట్మెంట్ ఏదన్నా ఉంటుందేమో, నాకు తెలియదు. సో దానివల్ల కొంచెం స్మూత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాదైతే ఇప్పటికీ ఫుల్ స్మూత్ ఉంది. సో ఆ బ్రో కూడా అదే మెన్షన్ చేసిండు, గేర్ బాక్స్ స్మూత్ ఉందని. అండ్ ఎవరి దగ్గర అయితే లైక్ స్పీడ్ 400 ఉందనుకో, నేను బ్రేకింగ్ కూడా ఒకసారి చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది డూయింగ్ ద బ్రేకింగ్ రాంగ్. అంటే మరి లైక్ షోరూమ్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు, డు నాట్ రెవ్ అబౌట్ 7000 RPM ఇట్లాంటి గైడ్లైన్స్ ఇస్తారు. బట్ అది ఇట్లాంటి బైక్స్లలో దట్ ఈస్ నాట్ ద కేస్. ఎకానమిక్ బైక్లలో దట్ వుడ్ హ్యాపెన్. ఏంటంటే బేసిక్గా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్త బైక్, పవర్ఫుల్ బైక్ కన్జ్యూమర్కి ఇచ్చినప్పుడు దే డోంట్ నో హౌ టు రైడ్. కాబట్టి ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెడతారు. లైక్ డోంట్ గో పాస్ 7000 RPM, 70 kilometers కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు, ఇట్లాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ పెడతారు. బట్ అన్ని కేసెస్లో అవి ట్రూ కాదు. దేర్ ఈస్ అ థియరీ బిహైండ్ ఇట్. మీకు వీడియో కావాలంటే ఐ విల్ డూ ఇట్, లేదంటే I'll try to mention a video. Fortnite అని Canada based YouTuber. సో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు హౌ టు బ్రేక్ ఇన్ అని. సో అండ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎందుకు ఇట్లా చెప్తారో అని కూడా చెప్పారు, మొత్తం థియరీ తోటి. సో I'll try to mention his వీడియో ఎప్పుడన్నా. లైక్ ఈ వీడియోలో అయితే దాని గురించి we don't discuss. నెక్స్ట్ వీడియోలో we might discuss.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కింద కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోస్ని. ఎవరికన్నా ఫ్రెండ్స్కి హూ ఆర్ సర్చింగ్ ఫర్ స్పీడ్ 400 వాళ్ళకి కూడా షేర్ చేయండి.